ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం టీవీ ఉంది మన కోసం. సో జగిత్యాల జిల్లాలో ఓ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. చెల్లిని వేధిస్తూ ఎవరికైనా చెప్తే చంపేస్తాను అని బెదిరిస్తున్నటువంటి అన్నయ్య. అన్నయ్య అనగానే నిజంగా ఏ బాధ ఉన్నా కష్టం ఉన్నా సరే చెప్పుకుంటారు అంటారు. కానీ ఈ నీచుడు చెల్లితోనే అసభ్యకరంగా ప్రవర్తిస్తూ నువ్వు అమ్మ నాన్నకి చెప్తే నేను చంపేస్తాను అని చెప్పి బెదిరిస్తున్నటువంటి ఓ అన్నయ్య. ఇలాంటి దారుణాలు ఇంకా ఎన్ని చూడాలా అనిపిస్తుంది. జగిత్యాల జిల్లాకి చెందినటువంటి మనోజ్ తన చెల్లి వరసతో కలిగినటువంటి అమ్మాయిని, అంటే పెదనాన్న బాబాయ్ అంటూ ఉంటాం కదా, సో అలాంటి వరస కలిగినటువంటి చెల్లిని ఎంతో గారాబంగా పెంచుతున్నాను, నేనెంతో ప్రేమగా ఎక్కడికి వెళ్ళినా సరే వెనకాల వెళ్తున్నాడు అని ఇంట్లో ఉన్నటువంటి పెద్దమ్మో పెదనాన్నో వాళ్ళ పేరెంట్సో అనుకుంటుంటే ఈ వ్యక్తి చేస్తున్నటువంటి దారుణాలు ఈరోజు ఆ అమ్మాయి తీసుకున్నటువంటి డెసిషన్ వల్ల బయటకు వచ్చాయి. తనని బెదిరిస్తున్నాడు, నిజంగా నా వల్ల మా అమ్మ నాన్నకి ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో, లేదంటే నా తమ్ముడికి ఏదైనా ఇబ్బంది అవుతుంది అనుకొని బల్వత్ మరణానికి పాల్పడింది ఆ అమ్మాయి. అంటే ఎవరో ఏదో మాట అంటున్నారు అనంటే ఇంట్లో వెళ్ళి చెప్పుకుంటారు, కానీ అంత అన్నయ్య వరస కలిగినటువంటి వ్యక్తే నన్ను ఇలా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు అని చెప్తే ఎలా తీసుకుంటారు? అసలు నిజంగా నా అమ్మ నాన్నకి మర్యాద ఉంటుందా ఊర్లో అనుకుందో ఏమో, కానీ తనంతట తనే సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో అంటే చాలా వరకు మనం చూస్తూ ఉంటాము, ఎక్కడో ఒక అమ్మాయిని ఇట్లా బలాత్కారం చేశారంట, లేదు అనంటే అరాచకం చేసి ఇలాంటి లైంగిక దాడులు చేశారు, దానివల్ల అమ్మాయి మానసికంగా కృంగిపోయి సూసైడ్ చేసుకుంది అని. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళే, అది కూడా సొంత అన్న వరుస కలిగినటువంటి వ్యక్తే చెల్లిని ఇలా లైంగిక దాడికి పాల్పడుతూ ఈ విషయాలు నువ్వెక్కడన్నా చెప్తే నేను చంపేస్తాను అని చెప్పి బెదిరిస్తుంటే నిజంగా ఏం చేస్తారు ఆడపిల్లలు? ఏమీ చేయలేక, ఎవరితో చెప్పుకోలేక, కనీసం తల్లిదండ్రులకు కూడా ఈ విషయాన్ని చెప్పుకోలేక బల్వత్ మరణానికి పాల్పడి ఈరోజు ఈ లోకంలోనే లేకుండా అయిపోయింది. అది కూడా తను రాసినటువంటి సూసైడ్ లెటర్ నోట్ ఏదైతే ఉందో దాని ద్వారా బయటకి రావడం జరిగింది. ఆ లెటర్లో నా చావుకి కారణం మనోజ్, అన్నయ్య అని నేను ఎంత ప్రేమగా, నేను ఆప్యాయంగా ఆయన పట్ల గౌరవం పెంచుకుంటే నన్ను ఇంత దారుణానికి దిగజార్చి నా పైన లైంగికంగా దాడి చేసి ఈరోజు నువ్వు చెప్తే బయట నేను చంపేస్తాను అని బెదిరించి నా తమ్ముడిని కూడా బెదిరించాను. ఈరోజు ఎవరైతే సాయి అనే అమ్మాయి యొక్క తమ్ముడు ఉన్నాడో ఆ తమ్ముడిని కూడా తనకు తెలిసిన కొద్దిపాటి విషయం వల్ల కూడా ఆ తమ్ముడిని కూడా బెదిరిస్తున్నటువంటి మనోజ్ నా తమ్ముడిని ఎక్కడ చంపేస్తాడో, లేదంటే తమ్ముడితో పాటుగా నా తల్లిదండ్రుల వరకు కూడా ఈ విషయం వస్తుంది, నన్నే చంపేస్తానంటున్నాడు, నా తమ్ముడిని చంపేస్తానంటున్నాడు, నా తల్లిదండ్రులను చంపడం అంత పెద్ద విషయం కాదేమో అనుకుందో తెలీదు, కానీ పాపం ఈరోజు తన ప్రాణాన్ని తను తీసుకున్నది. అన్నయ్య వరసతో కలిగినటువంటి వ్యక్తే ఇలాంటి దారుణాలకు పాల్పడుతుంటే ఇంకా అమ్మాయికి ఎక్కడ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది? ఇంకెక్కడ సేఫ్గా ఉంటారు వీళ్ళు? ఎవరికి చెప్పుకోలేక ఇంత దారుణంగా తన ప్రాణం తనే తీసుకుంది అని అంటే ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు అయ్యో నా కొడుకు ఇంత దారుణం చేశాడా అని చెప్పేసి చెప్తున్నారు అని అంటే నిజంగా వాళ్ళు ఈయనను కన్నందుకు కూడా తలదించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో ఇష్టంగా పెంచి పెద్ద చేస్తుంటే వాళ్ళ యొక్క గౌరవాన్ని దించే విధంగా ఉన్నారు నిజంగా నేటి సమాజంలో ఉన్నటువంటి యువకులు ఎవరైనప్పటికీ. నిజంగా ఇప్పుడు ఆ అమ్మాయి ఎదిగి పెళ్లి చేసి ఇంటికి పంపించాల్సింది పోయి ఆ తల్లిదండ్రులకి ఎంత శోకం కలిగించినట్టు. అలానే ఉన్నటువంటి ఆ కొడుకును కూడా నేను చంపేస్తాను నువ్వెవరికైనా చెప్తే అది కూడా మళ్ళీ లైంగికంగా దాడి చేసి చెల్లితో ఇలాంటి పనులు చేయడానికి సిగ్గనిపించట్లేదా? చెల్లిలో అక్కో, లేదు అని అంటే పిన్ని వరుసలో అసలు మనుషులేనా? ఏం చేస్తున్నారు ఏంటి అనేది నిజంగా సమాజంలో అసలు అర్థమే కావట్లేదు అనిపిస్తుంది. ఒకరిని తిట్టడానికి నా ఏజ్ సరిపోకపోవచ్చేమో, కానీ ఇలాంటి దారుణాలు చూసినప్పుడు ఒక మీడియా తరపున కనీసం చెప్పడానికైనా నాకు అవకాశం కలిగింది అనుకున్నా. నిజంగా ఈరోజు ఆ తల్లిదండ్రులు ఎంత శోకం వాళ్ళకి, నిజంగా ఆయన వాళ్ళ బాధ ఎవ్వరు తీర్చలేనటువంటిది. ఒక్క జగిత్యాల జిల్లాలోనే కాదు,
ఎక్కడ చూసినా సరే ఇలాంటి అరాచకాలు ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా తగ్గుముఖం పడుతున్నట్టు కనిపించట్లేదు. చిన్న పిల్లల్ని, ముసలి వాళ్ళని, ఎవరిని వదిలే పరిస్థితే కనిపించట్లేదు. అసలు మరి ఎందుకు ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి, లైంగిక దాడులు ఎందుకు జరుగుతున్నాయి, అత్యాచారాలు ఎందుకు చేస్తున్నారు అనే దానికి నిజంగా ఇప్పటివరకు ఆన్సర్ కూడా ఎవరికి తెలియలేదు. కొన్నిసార్లు కొన్ని కేసెస్లో ఒక విధంగా మాట్లాడుతూ ఉంటారు, ఇంకొన్ని కేసెస్లో కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఏది జరిగినా ఏదేమైనప్పటికీ బలయ్యేది మాత్రం ఆడపిల్లలే. ఇక్కడ చిన్న పిల్ల అయినా, అక్క అయినా, చెల్లైనా, అమ్మ అయినా సరే, ఏదైనా సరే బాధకి గురయ్యేది మాత్రం ఆడపిల్లే. ఆఖరికి ప్రాణం తీసుకునేది కూడా ఆడపిల్లే. లేదు అంటే ఈరే ప్రాణం తీయడానికి వెనకాడరు. నిజంగా ఇంకో 2 రోజులు చెప్పేస్తుందేమో అనిపించుంటే ఈరోజు వీడే, ఈ చండాలపు ఎవడైతే మనోజ్ ఉన్నాడో వీడే చంపేస్తుండేవాడేమో. అమ్మో నిజంగా ఎక్కడ చెప్పేస్తుందేమో అని. ఎంత దారుణంగా తయారయ్యారు అని అంటే నిజంగా రేపటి నాడు ఇప్పుడేమో జగిత్యాల జిల్లా అయింది, రేపొద్దున ఇంకో జిల్లా గురించి మాట్లాడుకుంటాం, మన గ్రామం గురించి మాట్లాడుకుంటాం, మన ఇంట్లోనే మాట్లాడుకుంటాం. మేము మన ఇంట్లో వాళ్ళు చేశారు. ఇప్పుడు ఎవరైతే అన్న ఒక చెల్లిని ఇలాంటి లైంగిక దాడి చేసి వేధిస్తాడు అని ఎవరు అనుకుని ఉండరు. అలాంటి ఓ సంఘటన ఆ ఇంట్లో జరిగిందంటే ఆ ఇంట్లో ఉన్న అందరూ కూడా నిజంగా ఆ వ్యక్తిని ఓహో ఎన్ని రోజులు నా కూతుర్ని ఇంత నీచంగా చూసాడా అని ఆ తల్లిదండ్రులు నిజంగా ఆ వాళ్ళ యొక్క బాధ నిజంగా వర్ణనాతీతం అని చెప్పొచ్చు. ఏ విధంగా మనుషులు బిహేవ్ చేస్తున్నారు, అసలు ఇప్పుడున్న సమాజంలో నిజంగా ఆడపిల్లలు పుడుతున్నారంటే వీళ్ళు అసలు సేఫ్ గా ఉంటారా లేదా అని భయపడే తల్లిదండ్రులు అయితే అసలు ఆ మగ పిల్లలు పుడితే వీళ్ళ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వీళ్ళు పెరిగే విధానంలో ఎలాంటి బుద్ధి ఉంటుందని చెప్పి ఆలోచించే పరిస్థితి తల్లిదండ్రులకు వచ్చే అవకాశం ఉంది, కలుగుతుంది కూడా. చెల్లితోటి ఇంత నీచంగా దిగజారినటువంటి ఈ మనోజ్ని ఏమనాలి? వీడి పట్ల మీ అభిప్రాయం ఏంటి? మస్ట్ అండ్ షుడ్గా కామెంట్ చేయండి. ఎందుకంటే సమాజానికి ఇలాంటివి అవసరం. ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి అని దయచేసి ఇలాంటివి జరుగుతున్నప్పుడు మా ఇంట్లో కాదు కదా అనుకోకండి. ఎప్పుడైతే మనం ఒక స్టెప్ ముందుకేస్తామో ఇలాంటి అరాచకాలు ఆపటానికి నిజంగా ముందుకెళ్ళచ్చు. ఆ ఒక్కవేళ ఆ టైంలో అమ్మాయికి ఎవరో ఒకరు భరోసా ఇచ్చి ఉండుంటే అమ్మాయి ప్రాణాలతో ఉండుండదేమో. నిజంగా నా వెనకాల ఉన్నారు అని చిన్న తమ్ముడిని వేసుకుని ఆ తమ్ముడికి తన బాధను చెప్పుకొని తను రాసినటువంటి లెటర్లో కూడా నా చావు కారణం ఈయన, ఖచ్చితంగా శిక్షించండి అని చెప్పేసి రాసి చనిపోయింది. అదే బాధ చెప్పుకోవడానికో లేదు అని అంటే ఎవరైనా ధైర్యం చెప్పేవాళ్ళు ఉంటే బహుశా వాళ్ళకి చెప్పుకునే రోజు ప్రాణాలతో ఉండేదేమో పాపం. ఇలాంటివి జరగకుండా ఉండాలి అని మనందరం కూడా కోరుకుందాం. సో ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి మనం టీవీ.